హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి రీసెంట్గా మేము కోటి దీపోత్సవం అనే కార్యక్రమానికి అయితే హాజరవ్వడం జరిగిందండి. ఈ కోటి దీపోత్సవం యొక్క విశేషాలు అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. కార్తీక దీపోత్సవం వచ్చేసి ప్రతి సంవత్సరము మనకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్లో అనేది నిర్వహిస్తారండి. ఇది మనకు కార్తీక మాసంలోనే కొన్ని రోజుల వరకు ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఈ కోటి దీపోత్సవం యొక్క మహాయజ్ఞం వచ్చేసి మనకు నవంబర్ 9న ప్రారంభమయ్యి నవంబర్ 25వ తారీఖున ఎండ్ అవుతుందండి. ప్రతిరోజు సాయంత్రం 5:30 అయితే మనకు ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమానికి ఎంతమంది భక్తులైనా హాజరు కావచ్చండి. ఇప్పుడు మీరు చూసేది ఇది గేట్ 1 అండి. గేట్ 1 అనేది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఎంతమంది భక్తులైనా సరే వాళ్ళు అలో చేస్తారు. ఇది నార్మల్ ఎవరైతే వస్తుంటారో భక్తులు వాళ్ళకు ఈ ఎంట్రన్స్ అండి. అలానే మనకు విఐపి పాసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ విఐపి పాసెస్ అనేది డైరెక్ట్గా మనము విఐపికి సపరేట్ క్యూ లైన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనము ఈ పూజా కార్యక్రమాల్లో అయితే మనం పాల్గొనవచ్చు. మా దగ్గర విఐపి పాసెస్ ఉండడం వల్ల మేము డైరెక్ట్గా విఐపికి సంబంధించిన గేట్ ద్వారా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది. ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొనే భక్తులు వచ్చేసి ఎటువంటి పూజా సామాగ్రి తీసుకురావాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనకు వచ్చేసి ఎన్టీవీ వాళ్ళు అలాగే మనకు భక్తి టీవీ యాజమాన్యం వచ్చేసి అన్ని వేడుకను వచ్చేసి ఘనంగా నిర్వహిస్తారు కాబట్టి వాళ్ళ అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం వచ్చేసి మనకు సాయంత్రం 5:30 స్టార్ట్ అయ్యి కోటి దీపాల వెలుగులతో ఈ కార్యక్రమం అనేది ఎండ్ అవుతుందండి. విఐపి పాసులు కలిగి ఉన్న భక్తులైతే ఒక 1 hour ముందు వచ్చేసి ఈ కార్యక్రమంలో కింద పాల్గొంటే కింద వాళ్ళకు ఒక ప్లేస్ అయితే అలాట్ ఉంటుందండి. ఆ ప్లేస్ వల్ల మనకైతే ప్రాబ్లం ఉండదు. సో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో మనం పాల్గొనవచ్చు. లేదంటే కింద మనం 5:30 తర్వాత వచ్చినా కానీ మనకైతే ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ పాసుల వల్ల చాలామంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి మనకైతే పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి ప్లేస్ అయితే దొరకదు. కాబట్టి విఐపి పాసులు ఉన్న వాళ్ళు కొంచెం ప్లాన్ చేసుకోండి ఒక 1 hour ముందు. ఈ కార్యక్రమానికి ప్రతిరోజు రాజకీయ ప్రముఖులు అలాగే మనకు వేద పండితులు స్వామీజీలు మనకైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారండి. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు వచ్చేసి ప్రవచనామృతులు వచ్చేసి ప్రవచనాలు చెప్తారండి ప్రతిరోజు. అలాగే మనకు ప్రత్యేక అర్చనలు ఉంటాయి దేవదేవుడికి. అలాగే మనకు వచ్చేసి దేవదేవుల కళ్యాణాలు జరిపిస్తారు. లింగోద్భవము కళ్యాణ కమనీయాలతో రోజుకొక ప్రత్యేక కార్యక్రమం అనేది ఇక్కడైతే జరుగుతుందండి. ప్రతి సంవత్సరం వచ్చేసి వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతారండి. ప్రతి సంవత్సరం వచ్చేసి మనకు ఎన్టీవీ వాళ్ళు అలాగే భక్తి టీవీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అయితే చాలా వేడుకగా నిర్వహిస్తారు. ఆ శివకేశవులని ఒకే వేదికపై కోటి దీపాల మధ్య దర్శించుకునే యాగమే మనకు ఈ కోటి దీపోత్సవము. ఈ దీపయజ్ఞంలో మనకు వచ్చేసి వివిధ పీఠాధిపతులు వస్తారండి. అలాగే మనకు మహాయోగులు ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనాలు చెప్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు వచ్చేసి రేపే చివరి అవకాశం అండి. అంటే 25 నవంబర్తో మనకు ఈ కార్యక్రమం అనేది ఎండ్ అవుతుంది. ఈ కోటి దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు వచ్చేసి నేనైతే ఈ అడ్రస్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. లొకేషన్ డీటెయిల్స్ మీరు డైరెక్ట్గా ఆ లొకేషన్ యూజ్ చేసుకొని ఈ కార్యక్రమానికి అయితే మీరు హాజరు కావచ్చు. మేము వెళ్ళిన రోజు అయితే మాకు వచ్చేసి కొంతమంది రాజకీయ ప్రముఖులు అయితే వచ్చారండి. అలాగే మనకు వచ్చేసి సీతారాముల కళ్యాణం అనేది చాలా అంగరంగ వైభవంగా అయితే చేయడం జరిగింది ఇక్కడ. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ కింద చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కోటి దీపోత్సవాన్ని ఫస్ట్ టైం మనకు వచ్చేసి 2012వ సంవత్సరంలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి ప్రారంభించారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం వచ్చేసి ఈ కోటి దీపోత్సవం అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమం వచ్చేసి మనకు టోటల్గా 17 రోజుల పాటు మహావైభవంగా జరుగుతుందండి మనకు ఎన్టీఆర్ స్టేడియంలో. ఈ కోటి దీపోత్సవం అంటే ఓన్లీ మనము కేవలం దీపాలను వెలిగించడమే కాకుండా భక్తులు వచ్చేసి వాళ్ళ యొక్క నమ్మకం అండి. వాళ్ళు కూర్చున్న చోట నుంచే మహాదేవునికి జరిగే సహస్ర కలశాభిషేకాన్ని కనులారా వీక్షించవచ్చు. ఆ శివుడికి వచ్చేసి స్వయంగా రుద్రాక్షలు భస్మంతో అభిషేకం చేసే అవకాశాన్ని కూడా మనమైతే ఈ లైవ్లో అయితే చూడొచ్చండి. భక్తులందరికీ మనవి, కోటి దీపోత్సవ కార్యక్రమానికి ఒక సంప్రదాయం ఉంది. వేదికపై మఠాధిపతులు విశిష్ట అతిథులు తొలి కార్తీక దీపారాధన చేస్తారు. ఇక్కడి నుంచి ఒక ప్రకటన మేము చేస్తాము. అప్పుడు మాత్రమే మీ ముందున్న దీపాలు వెలిగించవలసిందిగా మనవి. ఎవ్వరూ ముందుగా దీపాలు వెలిగించొద్దు. అలా వెలిగిస్తే ఈ కోటి దీపయజ్ఞ ఫలం మీకు లభించదు. దయచేసి సహకరించగలరు.
అయితే రారు. వీక్ డేస్లో అయితే చాలా వరకు మనం బెటర్ అనుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో తప్పకుండా మన ఫ్యామిలీతో వెళ్ళి ఆ దేవదేవుని అనుగ్రహం పొందే కార్యక్రమం అండి. మీరైతే మిస్ అవ్వద్దు. మనకు 25 నవంబర్ లాస్ట్ డే ఉందండి. ఆ డేలో వచ్చేసి తప్పకుండా మీరైతే ప్లాన్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు చూసే ప్రతి ఒక్క చోట ఈ భక్తి టీవీ వాళ్ళు అలాగే మనకు ఎన్టీవీ వాళ్ళు ఈ కార్యక్రమం వచ్చేసి చాలా బాగా డెకరేట్ చేశారండి మనకు పూలతో. ఇప్పుడు మీరు చూసేది ఇవంతా మనకు దీపాలతో వాళ్ళు ముందే మనకు డెకరేషన్ చేసేస్తారు. మనం డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కూర్చోవడమే. మనం ఈ కార్యక్రమం మొత్తము ప్రవచనాలు అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం వచ్చేసి ఈ దీపాలు వెలిగించడం అయితే జరుగుతుందండి. ఆ దీపాలలో మనకైతే ఆ కాంతులతో మనం చూస్తే చాలా బాగా అనిపిస్తుందండి ఈ కార్యక్రమము. ఇటువంటి కార్యక్రమాలలో మిస్ అవ్వకుండా తప్పకుండా మీ ఫ్యామిలీతో అయితే సందర్శించండి. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే ఓన్లీ పాసెస్ ఉంటేనే కాదండి, పాసెస్ లేకపోయినా సరే మనము డైరెక్ట్గా అయితే రావచ్చు. ఒక 1 hour ముందు అయితే మీరు ప్లాన్ చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఈ కంటెంట్ వచ్చేసి కార్తీక దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ కింద చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. మనకు కార్తీక మాసం అంటేనే దేవతలకు ప్రీతికరమైన మాసం అని మనం చెప్పొచ్చు. సనాతన ధర్మంలో కార్తీక దీపానికి విశిష్ట స్థానం ఉందండి. అలాగే మనకు ప్రతి సంవత్సరం ఈ కోటి దీపోత్సవం పేరుతో లక్షలాది మంది భక్తులకు దీప సాంప్రదాయాన్ని చేరువ చేస్తున్న భక్తి టీవీ అలానే మన ఎన్టీవీ వాళ్ళకి మనము ప్రత్యేక కృతజ్ఞతలు అయితే చెప్పుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వలన ప్రజలలో వచ్చేసి భక్తి భావాన్ని అనేది పెంపొందించవచ్చు. ఇక్కడ వేల మంది భక్తులు వస్తారండి. ఈ వేల మంది భక్తులు వచ్చేసి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మనకు అన్ని చోట్ల ఎల్ఈడి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనకైతే వాళ్ళు ఏదైతే కార్యక్రమం చేస్తారో ఆ కార్యక్రమాన్ని మనం డైరెక్ట్గా ఎల్ఈడిలో అనేది మనం వీక్షించవచ్చండి. అలాగే మనం ఈ కార్యక్రమాన్ని మనం లైవ్ ద్వారా కూడా చూడొచ్చండి. భక్తి టీవీ అలాగే మనం ఎన్టీవీలో డైరెక్ట్గా వీళ్ళు లైవ్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు ప్రతిరోజు. 50+ ఏజ్ ఉన్న మేల్స్ అయినా సరే ఫీమేల్స్ అయినా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే, ఎందుకంటే మనం కింద కూర్చొని దీపాలు వెలిగించాలి కాబట్టి వాళ్ళు కింద కూర్చొని దీపాలు వెలిగించడానికి కొంచెము ఇబ్బంది పడకుండా మీతోటి ఒక చైర్ అయినా ఏదైనా సరే ఒక స్టూల్ అయినా చిన్నది తీసుకెళ్ళండి. సో మీరు కూర్చోడానికి కంఫర్ట్గా ఉంటుంది. అలానే దీపాలు వెలిగించడానికి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ మనకు పెద్ద పెద్ద ఎల్ఈడీలు ఏర్పాటు చేయడం వల్ల మనం డైరెక్ట్గా ఆ దేవదేవుని యొక్క కార్యక్రమం వచ్చేసి మనము అక్కడ డైరెక్ట్గా చూడొచ్చు. అలానే మనకు భక్తులు ఎవరైతే విఐపిలో కూర్చున్న భక్తులు దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళు లైవ్గా అయితే ఈ కార్యక్రమాన్ని అనేది వీక్షించవచ్చు అండి. కార్తీక మాసంలో వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎన్టీవీ వాళ్ళు అలాగే మనకు భక్తి టీవీ వాళ్ళు 17 రోజుల పాటు అంగరంగ వైభవంగా చాలా బాగా చేస్తారండి. మీరు ప్రతిరోజు వచ్చేసి 17 రోజులలో ప్రతిరోజు ఒక్కొక్క యాక్టివిటీ అనేది చేయడం జరుగుతుంది. మేము వెళ్ళిన రోజు మాత్రము ఆ సీతారాముల కళ్యాణం అనేది చాలా బాగా చేశారండి. మేము ఆ సీతారాముల కళ్యాణాన్ని లైవ్లో చూడడం వల్ల మాకు ఒక అనుభూతి అనేది ఏర్పడిందండి. ఐ హోప్ ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్క డివోటీకి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా సరే ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే కనుక ముందుగా మీరైతే ప్లాన్ చేసుకోండి.